నమస్తే అండి అమ్మ నేనుకి స్వాగతం। ఈ రోజు వీడియోలో చాలా ఆరోగ్యకరమైన రెసిపీ మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది। పావు లీటర్ పాలల్లో 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే మునగాకులో 4000 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది। మునగాకు హెయిర్ అండ్ స్కిన్ ని ఇంప్రూవ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది। ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం। ముందుగా ఆకుల్ని ఇలా సెపరేట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి। మునగాకులు తడి లేకుండా బాగా ఆరిన తర్వాత కడాయిలో వేసుకుని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి। గ్యాస్ని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను। శనగపప్పు 4 నుంచి 5 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, నువ్వులు ఒక 5 స్పూన్లు, ఎండుమిరపకాయలు 100 గ్రాములు। నువ్వుపప్పును కూడా ఇలా సిమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి। తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి। శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగిన తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి। ఇవి కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి। అదే మిక్సీ జార్లో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పౌడర్లో ఈ నువ్వు పొడిని యాడ్ చేసేసుకోవాలి। తర్వాత అదే మిక్సీ జార్లో మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునగాకులను కూడా వేసుకుని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పొడి, ఎండుమిరపకాయల పొడి, నువ్వు పొడిని కలిపేసుకోవాలి। మీకు మిరియాల ఘాటు ఇష్టమైతే కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు కలిపి వేసుకోవచ్చు। ఒక పెద్ద కప్పు మునగాకులకి 100 గ్రాముల ఎండుమిరపకాయలు అయితే కారం కరెక్ట్గా సరిపోతుంది। మీరు తినే స్పైస్ లెవెల్ బట్టి ఎండుమిరపకాయలు, మిరియాలు అనేది యాడ్ చేసుకోండి। లాస్ట్లో ఇలా ఉప్పు కలిపేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు బాగుంటుంది। రోజు ఒక స్పూన్ అన్నంలో కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది।